హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను పెన్సిల్ పిల్లలు ఎక్కువ చెక్కేస్తూ ఉంటారు కదండి. ఆ వేస్ట్ తోటి, పెన్సిల్ చెక్కుతోటి నేను ఒక క్రాఫ్ట్ తయారు చేయడం నేర్పిస్తున్నాను. ఇప్పుడంతా కూడా పిల్లలకి పరీక్షలు అయిపోయాయి కదా, సెలవులు. సో వాళ్ళ చేత మనం ఇలాంటి క్రియేటివిటీ ఏవైనా తయారు చేయిస్తే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, ఒక ఐటమ్ అవుతుంది. ఇంటికి ఎవరైనా వచ్చేటప్పటికి చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ అవుతారు. మిమ్మల్ని వాడని ఒక ఆదర్శంగా కూడా తీసుకుంటారు. దీనికి కావాల్సింది ఏంటంటే, ఇగో ఇలాగా పెన్సిల్ చెక్కేస్తూ ఉంటారు కదా, చూసారా? ఇలాంటి పెన్సిల్ చెక్కు అండ్ మనం యాజ్ యూజువల్ ఒక అట్ట, ఇలాంటి పుల్లలు, ఈన పుల్లలు ఉంటే ఈన పుల్లలు, ఈన పుల్లలు లేని వాళ్ళు ఏంటంటే, నేనైతే ఈ అగరబత్తి అయిపోయిన తర్వాత లాస్ట్ పుల్ల ఉంటుంది కదండి, అవి తీసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను. దీన్ని మనం చక్కగా ఇలా పెటల్స్లా పెట్టుకుని, దీనికి మనకి ఒక ఫెవికాల్ కూడా కావాలి. ఎవరికి నచ్చిన విధానంగా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి పువ్వులు నేర్పిస్తున్నాను, టూలిప్ పువ్వుల టైప్లోను. ఫస్ట్ ఎక్కువగా ఇలాగా కొంచెం వెడల్పుగా ఉన్నదాన్ని తీసుకుంటాం మనం. ఇది ముక్క ముక్కల్లో ఉన్నా కూడా పర్వాలేదండి, ఎందుకంటే దీన్ని ఇలా మళ్ళీ మనం అతికేసుకోవచ్చు. సో దాని మీద మళ్ళీ ఇంకొక లేయరు. చాలా ఫాస్ట్గానే అతుక్కుంటుంది కూడా. ఇది పిల్లలకి బోర్ కొట్టదు, గమ్మునే అయిపోతుంది క్రాఫ్ట్. అంటే ఒక పువ్వు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సినవి ఏమిటి అన్నది కూడా వాళ్ళకి ఒక ఆలోచన మనం ఇవ్వడం అవుతుందన్నమాట. అల్లరి చేయడానికి పిల్లలు వస్తున్నా కూడా వాళ్ళని కూడా కూర్చోపెట్టి చక్కగా ఇలాంటివి చేస్తే మంచిగా బాగుంటుంది. అందరి పిల్లలకి ఇష్టం ఉండదు, బట్ మనం కల్పించాలన్నమాట. ఇలా సన్నగా ఉన్నవి కూడా ఏంటంటే మనం ఇలా పెటల్స్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఇంక ఇలా రియల్గానే ఉంటుంది. ఒకవేళ ఇలా లేచిపోతుంది అనుకోండి, దీని మీద ఏదైనా బరువు పెట్టేసామంటే కాసేపు అది ఆటోమేటిక్గా గమ్మ ఆరిపోయిందంటే ఆటోమేటిక్గా అదే ఆరిపోతుంది. చూసారా? ఇదిగో ఏ మోడల్ పువ్వైనా కూడా వేసుకోవచ్చు. దీన్నంతా కూడా ఫుల్ ఫినిష్ అంతా కూడా మనం
గమ్ పెట్టించేసామంటే ఇలాగా ఫాస్ట్గా చేసేయచ్చు. దీన్నే ఇలాగా సన్నగా ఇలా చీరుకుని మొత్తం క్రాఫ్ట్ అంతా కూడా పెన్సిల్ చెక్క, ఇంక మనం వేరే ఏమీ యూజ్ చేయకుండా కలర్ పెన్సిల్స్ చెక్కుతూనే ఉంటారు కదండి. ఏ పెన్సిల్ అయినా సరే పర్లేదు. అదిగో చూసారా, ఫుల్ క్రాఫ్ట్ తయారైపోయింది పెన్సిల్ చెక్కతోటి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లల చేత ఇలా చేయించండి. పెద్దవాళ్ళైతే మనవలు ఉంటే మనవల చేత చేయించండి. చాలా అందంగా ఉంటుంది, క్రియేటివిటీగా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.